అండ్ కింగ్డమ్ విషయానికి వస్తే నాకు తెలిసి హీరో గారు కానీ మీరు కానీ నాగవంశీ గారిని నేను కింగ్డమ్ రిలీజ్కి ముందు పర్సనల్గా కలిశాను. కలిసినప్పుడు ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే సినిమా మీద, మూవీ యూనిట్ మొత్తం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు కింగ్డమ్ విషయంలో. బట్ రిజల్ట్ మిమ్మల్ని బాధ పెట్టిందా? బాధ పెట్టిందండి. అంటే మనం ఎంత చేసినా, మంచి క్యారెక్టర్ మీది కూడా, మనం ఎంత మంచి సినిమా చేసినా, సినిమా సక్సెస్ అయితేనే మన క్యారెక్టర్ కూడా ఎలివేట్ అవుతుంది. కరెక్ట్ కరెక్ట్. ఆ సినిమా ఫెయిల్ అయితే మనం ఫెయిల్ అయినట్టే అండి. ఆబ్వియస్లీ మనకి తెలిసినా తెలియకపోయినా సినిమా సక్సెస్ మన సక్సెస్. సినిమా ఫెయిల్ అయితే మనకి ఫెయిల్ అయినట్టే. అందులో పెద్ద సినిమాలు సక్సెస్ చాలా పెద్దగా ఉంటుంది, లైక్ లక్కీ భాస్కర్. కరెక్ట్. సో అలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అంటే మీరు మీ పర్సనల్గా చెప్పండి, ఎక్కడ తేడా కొట్టింది కింగ్డమ్? అంటే అలా మనం జడ్జ్ చేయలేము సార్. అది ఎందుకంటే ఏమో ఎక్కడ అంటే ఒకవేళ నేను చెప్పినా అది హిట్ అవ్వాలని లేదు, వేరే వాళ్ళు చెప్పినా హిట్ అవ్వాలని లేదు. టైం అంతే. కొన్ని సినిమాలు ఎందుకు పోయాయంటే నువ్వు చెప్పలేవు. ఇప్పటికే ఉంటాయి కొన్ని సినిమా. కాలేజ్ ఎందుకు పోయిందంటే తెలియదు, అతడు ఎందుకు పోయిందంటే తెలియదు. గోవిందరాంధ్ర వాళ్ళ అది ఎందుకు పోయిందంటే తెలియదు, అందరవాడి సినిమా ఎందుకు పోయిందంటే తెలియదు. ఏంటంటే అప్పటికి ఆ టయానికి ఆ జోనర్స్ మేబీ అడ్వాన్స్డ్ అవ్వచ్చు. కరెక్ట్, అడ్వాన్స్డ్ జోనర్స్ అవ్వచ్చు అంతే. ఇప్పుడు కింగ్డమ్ 2 ఉంటుందా? అది తెలియదండి ఇంకా మనకి. అంటే ఇప్పుడు ఏ సినిమాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు రౌడీ జనార్దనం, మీ ఫ్రెండే కదా డైరెక్టర్? మా ఫ్రెండ్ డైరెక్టర్. తర్వాత రవితేజ గారిది ఒకటి. ఏ సినిమాది? ఇంకా టైటిల్ పెట్టలేదు. ఓకే. డైరెక్టర్ ఎవరు? శివ నిర్వాణ గారు. ఓకే, సూపర్. రవితేజ గారు, మైత్రి, అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు చెప్పాను కదా, రుష్యా హీరో, నాగవంశీరాల బామ్మది. దుల్కర్ గారితో కూడా సినిమా చేస్తాను. దుల్కర్ గారు ఆకాశంలో ఒక తార. అది ఇప్పుడు రావచ్చు అండి సినిమా? ఇయర్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయండి చిన్న చిన్న సినిమాలన్నీ. ఇప్పుడు చాయ్ వాళ్ళ రిలీజ్ ఉంది నెక్స్ట్ వీక్. చాయ్ వాళ్ళ మీద చాలా పర్సనల్గా ప్రమోషన్స్ కానీ చాలా గట్టిగా కూర్చున్నారు. కారణం ఏంటి? డైరెక్టర్ నాకు డైరెక్టర్ అండ్ శివ హీరో ఇద్దరు ఏంటంటే బాగా క్లోజ్. అలానే కదా ఏ సినిమా కన్నా కూర్చుంటాం. అది ఏంటంటే నాకు డైరెక్టర్ ప్రమోద్ ఏంటంటే నాకు అందరికంటే ఫస్ట్ కథ చెప్పింది నాకే ప్రమోద్. అప్పటికి అతని దగ్గర ప్రొడ్యూసర్ లేరు, ఎవ్వరు లేరు. అన్న మీరు ఈ సినిమా చేయాలా అంటే ఓకే చేస్తా 2022 ఎండింగ్లో చెప్పాడు. వాడు అప్పటి నుంచి ఆడి జర్నీ నాకు తెలుసు కాబట్టి వాడు పాపం స్ట్రగుల్ అవుతానే ఫైనల్లీ డైరెక్టర్ అయ్యాడు. యాక్చువల్గా మా కొలీగ్ ఒక అతను ఉన్నాడు మన ఆఫీస్లోనే. మీ టీజర్ వచ్చినప్పుడు, చాయ్ వాళ్ళ టీజర్ వచ్చినప్పుడు తను మాట్లాడుతూ, రైటర్ తను కూడా, తను మాట్లాడుతూ ఈ మధ్య అంటే టీజర్ అనేది ఎప్పుడు కూడా ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది అంటే ఒక సెన్సిబిలిటీని మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తుంది. కామెడీనో ఎమోషనో ఏదో ఒకటి. ఆ రైటర్ అన్నమాట, అంటే రైటర్ అంటే మీడియాలో రైటరే, బట్ సినిమా సెన్సిబిలిటీ అతను అన్నమాట ఈ మధ్యకాలంలో ఒక చిన్న టీజర్లో అన్ని ఎమోషన్స్ని ఎస్టాబ్లిష్ చేసిన టీజర్ నాకు చాలా బాగా నచ్చింది టీజర్ అని చెప్పి అన్నారు అనమాట. అవును, ఫ్రెండ్షిప్. అవును. సో ఎలా ఉండబోతుంది సినిమా? చాలా బాగుంటుందండి. ఫాదర్ సన్ ఎమోషన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ఈ సినిమా కూడా ఫెయిల్ అవ్వదని అనుకుంటున్నా. మంచి ఎమోషన్ అండి. రాజీవ్ కనకాల గారిది, శివది, హీరోది చాలా మంచి ఎమోషను. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. కాన్ఫిడెంట్ ఉన్నారా? ఆబ్వియస్లీ కాన్ఫిడెంట్గా ఉంటాం. ఇంకా తర్వాత ఆడియన్స్ అంతే. బట్ ఆ సినిమా విషయంలో నాకు ఇంకో డౌట్, February 6th కదా రిలీజ్? Feb 6th. బట్ డేట్ దగ్గరికి వచ్చేసింది. ప్రమోషన్స్ మాత్రం ఇప్పుడు మీరు కనిపిస్తున్నప్పుడే ఫాస్ట్ అయినాయి. చాలా తక్కువ టైం ఉంది. ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? అది తెలియదండి. ఒకసారి కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్నారు టీం అంతా. ఇంకా లేదండి, తక్కువ ఉందనేది మాట్లాడుకున్నాం. అది ఎలా ప్లాన్ చేయాలి ఏంటనేది ఒకసారి చూసుకుని చేస్తారండి. మీరు గతంలో సినిమా కూడా ఇలాగే గుర్రం పాపిరెడ్డి సినిమా. అవునండి, చాలా తక్కువ టైం ప్రమోషన్స్ చేశారు. అవునండి. ఈ ఒకరోజు ఒక ప్రమోషన్ టక్క చేసుకుంటారు. బట్ నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ. సినిమా రిలీజ్కి ముందు చేశారు. కనిపిస్తుంది కానీ ఫస్ట్ నుంచి రిజిస్టర్ అవ్వలేదు సినిమా. సినిమా రిజిస్టర్ అయ్యే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఈ సినిమా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి? అదంటే మనం అదే సిచ్యువేషన్ సార్, మనం ఏం చేయలేము. సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా వెళ్తుంది. బట్ మన ఎఫర్ట్స్ ఎప్పుడు రాంగ్ ఉండకూడదు. నువ్వేంటే మనకి ఏదో ఉంటుంది భగవద్గీతలో, పని చేయి ఫలితం ఆశించి. కానీ అలా ఏంటంటే మనకు తెలిసింది మనం చెయ్యాలి. ఇంకా ఆ తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అందుకే ఆడియన్స్ దేవుళ్ళు అంటారు. అండ్ యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నా క్వశ్చనరీలో ఈ క్వశ్చన్ లేదు, మీరు వచ్చినాక నాకు అనిపించింది.
అనిల్ రావిపూడి గారు ఇప్పుడు ఆయన అసలు గోల్డెన్ హ్యాండ్ అయిపోయింది. సో ఆయన అంటే మీ కామెడీ టైమింగ్కి ఆయన కామెడీకి అదిరిపోద్ది నాకు తెలిసి. సో ఎప్పుడైనా ఆయన సినిమాలో ఛాన్స్ రావడం కానీ లేదా టాక్స్ నడవడం కానీ F3కి వచ్చిందండి. ఓకే. సో ఆ టైంలో కూడా డేట్లు ఇష్యూ. ఇక్కడ ఏదన్నా ఒక సినిమా పోయిందంటే ఆర్టిస్ట్కి అది డేట్ల విషయంలోనే ఉంటుంది. ఆ టైంలో సెట్ అవ్వాల. మళ్ళీ ఆయన ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదా? లేదండి. అసలు ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే కారణం ఏంటి? ఎవరండి? మీరే ఛాన్స్ కోసం లేకపోతే ఆఫీస్కి అంటే నాకు అది తెలీదు ఆ ప్రాసెస్. ఇప్పుడు దాకా జరగలేదు కదా, వెళ్ళలేదు కదా, ఎవరిని ఎవరిని వెళ్ళలేదండి. నాకు తెలియదు ప్రాసెస్. దట్ నాకు ఓకే వస్తే చేద్దాం లేదంటే లేదు అంతే. నేను ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతారండి, అన్న మీ ఫ్రెండ్ సినిమా జరుగుతుంది నువ్వు పెట్టించన్నా, పలానా డైరెక్టర్తో నువ్వు సినిమా చేసావు కదన్నా, వాళ్ళ ఆఫీస్ ఓపెన్ అయిందంట, మేము వెళ్తాం మీరు చెప్పండి అన్న అంటారు. బట్ ఏంటంటే మనం ఏం చెప్పినా ఆ టైంకి వాళ్ళ మైండ్లో కరెక్ట్ ఆ ఆర్టిస్ట్ అని వస్తేనే మనల్ని పిలుస్తారండి, లేకపోతే పిల్లలు. సో ఎందుకు పనిమాల వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళు ఒకవేళ లేదమ్మా ఆల్రెడీ అయిపోయాయి అంటే మళ్ళీ మనం బాధపడాలి. ఎందుకు అన్నీ మనం అసలు ఆ థాటే లేకపోతే అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని నేను బేసిక్గా ఎవరిని అప్రోచ్ అవ్వనండి. F3లో ఏ క్యారెక్టర్ తెలియదండి. నేను అంతా డేట్లు అడిగారు ఫస్ట్, డేట్లు ఈ డేట్లు అయితే కష్టం సార్ అన్న, సరే అండి మళ్ళీ చేస్తా ఉన్నారు ఇంకా అంతే. ఓకే. అంటే ఇది తెలియక అడుగుతున్నాను నిజంగా, మ్యారేజ్ అయిందా? ఇంకా లేదు సార్. ఇంకా లేదు. ప్లాన్స్ ఉన్నాయా? చేసుకుందాం లేదు సార్. ఎందుకు అంత డల్గా చెప్తున్నారు? ఏదండి ఏం చేసుకున్న వాళ్ళందరినీ చూసి భయం వేస్తుంది మ్యారేజ్. ఎలాంటి అమ్మాయి కావాలి? ఏం సార్ మంచిగా ఉండాలి అంతే, ఏముంటుంది. మంచిగా అంటే అందంగా ఉండాలా లేకుంటే? అది మనం చేయలేము సార్, మనం అనుకుంటాం కానీ అన్నీ అవుతాయి. రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. రిక్వైర్మెంట్ అని మనం ఏం ఉండదండి. మనకు అటు మంచిగా ఉంటే వాళ్ళకి అటు మంచిగా ఉంటారు అంతే. లవ్ ఏం లేదా? లేదు లేదు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే మళ్ళీ మీ కోర్ స్ట్రెంత్ మ్యూజిక్, సో దానికి ఏమన్నా వెళ్ళబోతున్నారా లేకుంటే డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉందా, ప్రొడ్యూసింగ్ చేసే ఛాన్స్ ఉందా? అంటే చాలా మంది ఇక్కడ అంత దగ్గర లేదండి. సో ఎలా ఉండబోతుంది మీ అప్రోచ్ ఫ్యూచర్లో? అది ఫ్యూచర్ని ఎప్పుడు మనం డిసైడ్ చేయలేము సార్, ఏదో కళ్ళకి అంటాం తప్ప కళలు ఏది ఈరోజే ఇక్కడ ఉంటాం రేపు ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. సో నేను అదే అంటున్నాను, నేను పెద్దగా ఆలోచించను రేపు ఏంటి ఎల్లుండి ఏంటి అని. ఎందుకంటే మనం డిసైడ్ చేయలేమండి, ఏదన్నా జరగచ్చు, ఒక క్షణంలో మొత్తం మారిపోతాయి. సో ఫ్యూచర్ని ఎప్పుడు నేను డిసైడ్ చేయను, గో విత్ ఫ్లో అంతే. ఈ రోజుకి ఈరోజు, రేపుకి రేపు, ఎల్లుండి ఎల్లుండి అంతే. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే యాక్చువల్గా ఇందాక చెప్పాను కదా ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి అని ఎందుకు అంత పట్టుబట్టానంటే, నాకు మీరు సినిమాని ప్రమోట్ చేసే విధానం బాగా ఇష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సోల్ పెట్టేస్తారు. సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు 100% కూడా ప్రతి ఒక్కరు చేస్తారు, ఎందుకంటే మనం మనీ తీసుకుంటున్నాం, డ్యూటీ అది. బట్ సినిమా అయిపోయిన తర్వాత ప్రమోషన్స్ని భుజాల మీద, చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ ప్రతి సినిమాకి మీరు ప్రాణం పెట్టేస్తారు. నాకు అక్కడ నేను మీకు కనెక్ట్ అయ్యనమాట. సో చాలా రోజు అనుకుంటున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని, ఫైనల్గా ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.